కొన్ని సందర్భములలో మనకెంతో అవమానము కలుగుతుంది. మనం ఏ తప్పు చేయకపోయినా, ఏ తప్పుడు పని చేయకపోయినా అవమానము వచ్చి మన మీద పడును. నిందలు, అపహాస్యము, జనులు చూసి మనలను నవ్వే పరిస్థితి, ఇలాంటివన్నీ మన మీద దాడి చేస్తూ ఉండి మనల్ని ఎంతో కృంగదీస్తాయి. దిగులు పడతాము, భయపడతాము, ఒక్కోసారి ఏడుస్తాము. ప్రియ సహోదరా, సహోదరి, ఇలాంటి పరిస్థితుల్లో గినక ఉంటే మీరు ఏ రకముగా విధానముగా కూడా అధైర్య పడవద్దు. ధైర్యము తెచ్చుకొను. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ పక్షమున ఉన్నారని మర్చిపోకుము. ఎక్కడ నీ యొక్క గౌరవమునకు భంగము కలిగిందో, ఎక్కడ నీ గౌరవము చెడిపోయిందో అక్కడనే నీ తల పైకెత్తే దేవుడు, అక్కడనే దేవుడు నీ జీవితంలో కార్యములు చేయును. ఆ మనుషుల మధ్యలోనే కార్యములు చేయము. కాబట్టి ఓపిక పట్టుము, ప్రభు కొరకు వేచి ఉండుము. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయును. అయితే ఒక మాట, నీ జీవితంలో పాపము చేయకుండా, దోష అతిక్రమ క్రియలు లేకుండా చూసుకొనుము. వాటి యందు పడకుండా జాగ్రత్త పడుము. ప్రభు నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదించి పెట్టే దేవుడని మర్చిపోకుము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.